ఉమ్మడి రాష్ట్రంగా కలిసికట్టుగా అందరం హైదరాబాద్ని ఆనాడు అభివృద్ధి చేశాం. Y2K వల్ల ఐటీ రంగాన్ని పెద్ద ఎత్తున హైదరాబాద్లో మనం ప్రోత్సహిస్తాం జరిగింది. ఇప్పుడు మరి అలాంటి అవకాశం ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉందో ఆ అవకాశం భారతదేశానికి వచ్చింది. ప్రత్యేకంగా విశాఖపట్నానికి అవకాశం వచ్చిందని మంత్రి గారికి చెప్తాం జరిగింది. దానికోసం కొన్ని కొత్త యాక్ట్స్ తీసుకురావాలి, కొన్ని స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏర్పాటు చేయాలి, డేటా సిటీస్ లాంటివి ఏర్పాటు చేస్తే కేవలం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా మంచిది. దానికి కావాల్సిన అంటే ఫైనాన్స్ మినిస్ట్రీతో కానీ కోఆర్డినేషన్ కానీ ఇవన్నీ కూడా ఆ వివరాలను కూడా గౌరవ మంత్రి గారు చెప్తాం జరిగింది. రైల్వేకి వచ్చేగల నన్ను 91,000 మెజార్టీతో గెలిపించిన మంగళగిరి నియోజకవర్గంలో రైల్వే భూముల్లో దశాబ్దాలుగా ప్రజలు నివసిస్తున్నారు. వాళ్ళందరికీ ఎన్నికల ముందల వాళ్ళ నివసిస్తున్న స్థానం రెగ్యులరైజ్ చేస్తాను కూడా హామీ ఇస్తాం జరిగింది. అది కూడా నేను గౌరవ మంత్రి గారిని కోరాను, ఆయన కూడా అనుకూలంగా స్పందించారు. ఇంతేకాకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లోనే కాకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భారతదేశం అగ్రస్థానంలో ఉండాలి. దానికి ఎలాంటి చట్టాలని సవరించాలి, ఏమేమి చట్టాలు మార్పులు చేర్పులు చేయాలని దానిపైన సుదీర్ఘంగా మేము చర్చించాం. ఆయన కూడా చాలా సలహాలు సూచనలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. ఆయన కోరేది ఒక్కటే, అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 ఉండాలి. దానికి మీకు ఎలాంటి సహకారం కావాలంటే మేము అందిస్తాం. అంతేకాకుండా సలహాలు కూడా ఇస్తాం. చట్టాల్లో మార్పులు కూడా, ఎందుకంటే కంకరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కనుక చట్టాల్లో ఏం మార్పులు కావాలంటే కూడా మేము గైడ్ చేస్తాం. మీరు లీడ్ తీసుకోండి, ఆంధ్ర రాష్ట్రం ముందర నిలబడండి అని గౌరవ మంత్రి గారు కూడా నాకు సూచించారు. ఏదైతే సూచనలు నాకు ఇచ్చారో తప్పనిసరిగా తిరిగి నేను రాష్ట్రానికి వెళ్ళిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి తప్పనిసరిగా అమలు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని మీడియా మిత్రులు అందరూ తెలుపుకుంటూ, రేపు మిగతా మంత్రులు కూడా నేను కలుస్తున్నాను. కలిసిన తర్వాత డీటెయిల్డ్గా ప్రెస్ మీట్ పెడతాను. రేపు గౌరవ మంత్రి కుమారస్వామి గారిని కూడా కలుస్తాం జరుగుతుంది. అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ గారిని కూడా, ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ కనుక రాష్ట్రానికి సంబంధించిన కొన్ని సబ్జెక్ట్స్ ఆయనతో డిస్కస్ చేయాల్సిన అవసరం మంత్రి గారు కూడా కలుస్తాం జరుగుతుంది. రైల్వేకి సంబంధించి ఆల్రెడీ బడ్జెట్లో చాలా స్పష్టంగా కేటాయింపులు చేశారు. వస్తున్నారు, చాలా స్పష్టంగా కేటాయింపులు జరిగినాయి. ఇప్పుడు ప్రాజెక్ట్స్కి వచ్చేగల ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగానికి వచ్చేగల పెద్ద ఎత్తున ప్రైవేట్ సెక్టర్ పెట్టుబడులు పెడుతున్నాయి. అవన్నీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలంటే ఎలాంటి వాతావరణం ఏర్పాటు చేయాలి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కొన్ని చట్టాలని సవరణ చేయాలని నేను కోరాను. ఇప్పుడు డేటా సిటీ వచ్చేగల ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం $300 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ సెక్టర్లో. భారతదేశానికి దాంట్లో $100 బిలియన్ తీసుకొచ్చే శక్తి మనకుంది. 100 బిలియన్. దాంట్లో ఆఫ్కోర్స్ నా స్వార్థం ఉంటుంది, ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ శాతం రావాలని స్వార్థం అయితే నాకు ఉంటుంది. కానీ దేశానికి 100 బిలియన్ తీసుకురావాలంటే ఎలాంటి సవరణలు చేయాలనే దానిపైన నేను గౌరవ మంత్రి గారికి నేను సూచించాను. ఆయన సలహాలు కూడా తీసుకున్నాను. నేను అడిగిన దానిపైన చాలా ఓపెన్గా అందరు మంత్రులు కూడా ఉన్నప్పుడు చాలా మంచిగా డిబేట్ చేశాం. ఏం చేస్తే బాగుంటుందని కూడా ఆయన కూడా సలహాలు ఇచ్చారు. తిరిగి వెళ్ళిన తర్వాత కొన్ని కంకరెంట్ సబ్జెక్ట్స్లో కొన్ని మార్పులు చేర్పులు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేసేదానికి ఆయన కూడా సలహాలు ఇస్తాం జరిగింది. ఐటీలో మనం సర్వీసెస్ సెక్టర్లోనే ఎక్కువగా ఉన్నాం, బట్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటీ ప్రొడక్ట్స్ తయారు చేయడంలో దాని మీద ఏమైనా ఫోకస్? మీరు చూస్తే ఇన్ఫ్యాక్ట్ సర్వీసెస్లో మనం నంబర్ 1లో ఉన్నాం. ప్రోడక్ట్స్ కూడా ఇప్పుడు వస్తున్నాయి భారతదేశానికి. దానికి ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ జోహో. నేను మంత్రి ఉన్నప్పుడు జోహోని తిరుపతికి తీసుకొచ్చా. ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ అది. అట్లా అనేక కంపెనీలు కూడా ఇప్పుడు ముందరకు వస్తున్నాయి. మోడీ గారి నాయకత్వంలో ఈరోజు చూస్తే స్టార్టప్స్లో కూడా పెద్ద ఎత్తున భారతదేశం ముందరికి వెళ్ళింది. దాంట్లో భాగంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ చాలా స్పష్టంగా హామీ ఇస్తాం జరిగింది. ఈ బడ్జెట్లో కేటాయింపులు చేస్తారు. వచ్చే సంవత్సరం అది కూడా అమలు చేస్తాం. నాకన్నా ఫాస్ట్గా మీకే వస్తున్నాయి. అన్ని విషయాలు మేము డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో చాలా స్పష్టంగా ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది ఎన్డీఏ ప్రభుత్వం నినాదం. దాంట్లో భాగంగా గతంలోనే మేము వికేంద్రీకరణ ఎట్లా చేయాలని చేసి చూపించాం. ఈరోజు మీరు చూస్తే కియా మోటార్స్ ఎక్కడికి వచ్చింది? అనంతపూర్కి వచ్చింది. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ వచ్చింది? చిత్తూరుకి వచ్చింది. ఆస్లర్ మిత్తల్ ఇప్పుడు ఎక్కడికి వస్తుంది? ఉత్తరాంధ్రకు వస్తుంది. ఐటీ కంపెనీలు ఎక్కడ వస్తున్నాయి? విశాఖపట్నానికి వస్తుంది. సో అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మేము చేసి చూపించాం. ఆ దిశగా ముందరికి వెళ్తాం. మీరు ఉర్వకల్ నోడ్ కానివ్వండి, కొప్పర్తి నోడ్ కానివ్వండి, మిగతా ఆల్రెడీ ఉన్న ఈఎంసీ 2, 3లో కూడా ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. 100 కిలోమీటర్లలోనే ఒక ఎలక్ట్రానిక్స్ తయారు చేయాలంటే కావాల్సిన ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలని మేము డిస్కస్ చేసాం. నేను కూడా గతంలో అమెరికాలో పర్యటించినప్పుడు అనేక కంపెనీలు కలిసాను. వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటో కూడా గౌరవ మంత్రి గారికి నేను చెప్తాం జరిగింది.
మేము అవన్నీ డిస్కస్ చేసుకున్నాం. గౌరవ మంత్రి గారు కూడా త్వరలో విశాఖపట్నానికి, అదేవిధంగా మన తిరుపతికి వచ్చి మన గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా చేసాం, ఏం చేసాం అని ఆయన స్వయంగా చూడాలని కూడా కోరటం జరిగింది. త్వరలో ఆంధ్ర రాష్ట్రం మంత్రి గారు కూడా వస్తారు. వాట్సాప్ గవర్నెన్స్ ఎలా ఉంది సార్? వాట్సాప్ గవర్నెన్స్ ఎలా ఉంది? 3 ప్రశ్నలు అడిగారు. డావోస్ ఫస్ట్ నేను ఆన్సర్ చేస్తాను. డావోస్కి వచ్చేగల మీరు చూస్తే చాలా స్పష్టంగా మేము చెప్పింది అక్కడ, ఆంధ్రప్రదేశ్ ఈజ్ బ్యాక్, వీఆర్ రెడీ టు డూ బిజినెస్. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ప్రభుత్వం అనేక కంపెనీలు తరిమేసింది రాష్ట్రం నుంచి. వాళ్ళకి ముందర మనకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలండి. మీరు చూస్తే 7 నెలల్లో అనేక పరిశ్రమలు మేము తీసుకొచ్చాం. ఆర్సిలర్ మిత్తల్ కానీ, ఎన్టీపీసీ గ్రీన్ కానీ, రెన్యూబుల్ ఎనర్జీ కానీ, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కానీ, ఇప్పుడు కాగ్నిజెంట్ కూడా త్వరలో అనౌన్స్మెంట్ చేస్తాం. కల్స్కట్గా ఇట్లా అనేక పరిశ్రమలను గ్రౌండ్ చేస్తున్నాం. సో డావోస్లో చాలా స్పష్టంగా వీఆర్ రెడీ టు డూ బిజినెస్, ఆంధ్రప్రదేశ్ ఇస్ బ్యాక్ అని చాలా క్లియర్గా మేము చెప్తాం జరిగింది. సో దాంట్లో భాగంగా మేము అనేక డిస్కషన్స్ చేసాం. వచ్చే 12 నెలల్లో మీరు చూస్తారు కదా, ఒక్కొక్కటి సీట్ చేసుకుంటాం, మేము వెళ్తాం. వాట్సాప్ గవర్నెన్స్కి వచ్చేగల గౌరవ మంత్రి గారు అద్భుతమైన సూచన ఇచ్చారు. మీరు రాయల్టీ కలెక్ట్ చేయాలి అందరి దగ్గర నుంచి, వాట్సాప్ నుంచి కూడా అని మంత్రి గారు చాలా నవ్వుతా సలహాలు ఇచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇప్పటికీ అనేక ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, మేము కూడా నేర్చుకుంటున్నాం దానిపైన. ఎక్కడైతే ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవుతున్నాయో, ఎందుకు అయినాయి, ఎక్కడ డేటాలో గ్యాప్ ఉందనేది మేము పరిశీలిస్తున్నాం. ఆ డేటా లేక్ని పకడ్బందీగా చేస్తే రియల్ టైం సర్వీసెస్ అందించడానికి అవకాశం ఉంటుంది. గౌరవ మంత్రి గారు కూడా కేవలం వాట్సాపే కాదు, ఇతర ప్లాట్ఫామ్స్ పైన కూడా ఇవన్నీ తీసుకురండి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం డిజిలాకర్ అని పెట్టి, డిజిలాకర్కి అన్ని సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేస్తే బాగుంటుందని మంత్రి గారు సూచించారు. మేము ఇమీడియట్గా అక్కడ ఒప్పుకున్నాను. త్వరలో ఎంఓయూ కూడా చేస్తాం. వీ విల్ బీ ద ఫస్ట్ స్టేట్ టు పంప్ ఆల్ సర్టిఫికేట్స్, సిటిజన్ సర్టిఫికేట్స్ టు డిజిలాకర్ ఆల్సో. ప్లీజ్ చెప్పండి. వాట్సాప్ మీరు తీసుకొచ్చారు కాబట్టి గవర్నెన్స్, దీన్ని వాళ్ళు తీసుకోవడానికి మిగతా స్టేట్స్కి దాన్ని సజెస్ట్ చేయడానికి ఏమన్నా డిస్కషన్ జరిగింది? అంటే మీరు చెప్పింది ఆల్రెడీ వేరే రాష్ట్రాలు, నాకున్న సమాచారం మేరకు వేరే రాష్ట్రాలు ఆల్రెడీ ఆ కంపెనీలను అప్రోచ్ అవుతాం జరిగింది. డిస్కషన్ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా వాట్సాప్ గవర్నెన్స్ మీద జరుగుతుంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈజ్ నాట్ హ్యాపీ. ఫస్ట్ 2 నెలలు అవ్వాల్సిన ప్రాజెక్ట్ 3 నెలలు తీసుకున్నానని దాన్ని మందలించారు. అంతేకాకుండా మిగిలిన సర్వీసులన్నీ మీరు ఎప్పటికల్లా తీసుకొస్తారని అడగటం జరిగింది. చాలా స్పష్టంగా మన ప్రెస్ కాన్ఫరెన్స్ నేను చెప్పాను. అంటే సిటిజన్ని మా సెంటర్ ఆఫ్ యూనివర్స్గా పెట్టుకుని వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్స్ కానీ గవర్నమెంట్ ఇంటరాక్షన్ మొత్తం సీమ్లెస్గా చేయాలి. కేవలం ఇప్పుడున్న ప్రాసెస్ని డిజిటైజ్ చేస్తాం కాదు, ఉన్న ప్రాసెస్ని రిఫార్మ్ చేసి డిజిటైజ్ చేస్తే మెరుగైన సర్వీసెస్ సిటిజన్స్కి అందజేయచ్చు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మేము చూపిస్తాం. మీరు అన్నట్లు డేటా థెఫ్ట్ అవుతుంది అనేది ప్రధానంగా వినిపిస్తుంది. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, వైకాపా నాయకులు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఎక్కడ కానీ డేటా థెఫ్ట్ అని నిరూపిస్తే నేనే స్వయంగా వాళ్ళకి 10 కోట్ల రూపాయలు నేను కానుక కింద ఇస్తా. ప్రభుత్వం కాదు, స్వయంగా నేనే చెక్ ఇస్తా. వాళ్ళు తీసుకొచ్చిన దాన్ని మీరు వాళ్ళు ఏం తీసుకొచ్చారు స్వామి? వాట్సాప్ జగన్మోహన్ రెడ్డి గారు ఫోనే లేదు కదండి, ఆయన చెప్పాడు కదా ఆయన దగ్గర ఫోన్ లేదని. మళ్ళీ వాట్సాప్ గురించి ఆయన మాట్లాడితే ఎట్లా? అది కాదండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ లేదని ఆయనే చెప్పాడు. ఫోన్ పట్టుకుని తిరగడం ఆయనే చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో. టీవీ9 ఉన్నాడు, టీవీ9లో ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన. సో ఫోనే లేనాడు పాపం వాట్సాప్ గురించి ఏం తెలుస్తుంది? వదిలేసేయండి సార్ ఆయన. ఎందుకు? ఎవరండి? ఫోన్ కొనిచ్చి పంపించమంటారా? అది కాదు, ఫోన్ కొనిచ్చి పంపించమంటారా? ఆయన ఇంకా ఎక్కువ సమయం ఎటుకో బెంగళూరులో ఉంటున్నారు. అక్కడ పెట్టుకో మేము సర్వీసెస్ అందజేయాలి. సార్ అనదర్ 2 months అన్న. టీసీఎస్ ఇప్పుడు మిలీనియం టవర్స్ నేను సైన్ చేశాను. 2 months వీఆర్ హోపింగ్ టు స్టార్ట్ ఆపరేషన్స్. క్యాంపస్కి ఆల్రెడీ ల్యాండ్ సెర్చ్ జరుగుతుంది. ఓకే. 2014 to 19లో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే డేటా థెఫ్ట్ జరిగింది, హైదరాబాద్ కేంద్రంగా అనేక చేశారు అని చెప్పేసి వాళ్ళే ఆరోపించారు. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ఆరోపణలతోటి వాళ్ళు. అవునండి, మళ్ళీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఎందుకు నిరూపించలేకపోయారు? అధికారంలో వాళ్ళు ఉండే పనికిమాల కేసులను పెట్టారు. చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కి దొంగ కేసు మీద పంపించారు. మళ్ళీ డేటా థెఫ్ట్గా ఆనాడు నేను ఐటీ శాఖ మంత్రిగా చేస్తుంటే నిరూపించి ఉండాలి కదా. ఊరుకున్నారా? తప్పు చేయని వ్యక్తిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. పొరపాటున నేను తప్పు చేసి ఉంటే ఎక్కడుండేవాడిని? నేను ఎందుకు తప్పు చేయాలి? నాకు అవసరం ఏముందండి? నాకు ప్రజల డేటా నాకెందుకు అవసరం అండి? మాకు కావాల్సింది ఓటర్ లిస్టు, అది పబ్లిక్ డాక్యుమెంట్. మాకు కావాల్సింది ఓట్లు. ఈరోజు తెలుగుదేశం పార్టీ సిస్టమ్ మొత్తం ఓటర్ లిస్ట్ మీద డిపెండ్ అయి ఉంది. సింపుల్. మీరు కూడా సభ్యత్వం తీసుకొని మీకు అర్థమవుతుంది మా సిస్టమ్. ఏఐ గురించి ముందు మాట్లాడారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనియన్ బడ్జెట్లో ఏఐ సెంటర్స్ గురించి ప్రతిపాదించినట్టుంది. అందులో ఏదైనా ఏపీకి
ట్రిక్ క్వశ్చన్ అడుగుతున్నాను. నేను మంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారే లెటర్ రాశారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే విద్యాశాఖలో టెక్నాలజీతో జోడించి అనేక రిఫార్మ్స్ తీసుకురావాలని మేము అడుగులేస్తున్నాం. క్లిక్కర్ టెక్నాలజీ కానివ్వండి, ఏఐ తీసుకొచ్చి ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్ కానివ్వండి, ప్రతి విద్యార్థికి ఏఐ ట్యూటర్ ఇంటికి వెళ్ళిన తర్వాత అందించాలనేది ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం. అది భారతదేశంలో ఇప్పటికీ ఏ రాష్ట్రంలో అది జరగలేదు. తొలి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంగా ఉండాలనేది మా లక్ష్యం. దాంట్లో భాగంగా ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మాకు ఇవ్వాలని మేము గౌరవ మంత్రి గారిని కోరటం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. జై హింద్.